సదాచారం గురించి మాట్లాడతాం. సదాచారం, దురాచారం. సత్ ఆచారం అంటే సత్ప్రవర్తన కలిగినటువంటి ఒక ఆచారం సదాచారంగా ఉంటుంది. సో వైష్ణవులు సత్ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళు, సత్ లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు, సద్గుణాలు కలిగినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళ యొక్క ఆచారం సదాచారం అంటారు. సో ఇక్కడ వేరు వ్యక్తులు వేరు ఆచారాలు కలిగి ఉంటారు. మామూలుగా ఇక్కడ హిందువులు ఒక విధంగా, క్రిస్టియన్స్ ఒక విధంగా, ముస్లిమ్స్ ఒక విధంగా, మామూలుగా ఇవన్నీ కూడా మతాలు. మీరు ఆల్రెడీ వినుంటారు ఈ సబ్జెక్ట్ గురించి. ఇది మతం అనేది మనం పెట్టుకున్నటువంటిది కాదు, ఇది సనాతన ధర్మం. సో మనం చర్చించేటువంటి ఒక సదాచారం వైష్ణవులదే కాకుండా సనాతనమైనటువంటి సదాచారం, వైదిక సంస్కృతి యొక్క సదాచారం, లేదంటే భారతీయ వైదిక సంస్కృతి యొక్క సదాచారం. ఇది ప్రతి ఒక్కరూ ఆచరించాల్సింది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ యొక్క పాశ్చాత్య దేశాల నుంచి వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఈ భారతీయుల యొక్క సంస్కృతి చాలా మారిపోయింది. అన్ని విషయాల్లో, అన్ని రంగాల్లో మారిపోయింది. కానీ ఇంకా ఉంది భారతీయ సంస్కృతి, ఈ యొక్క వైష్ణవ సంస్కృతి యొక్క సదాచారం ఇంకా మారుమూల గ్రామాల్లో, ప్రత్యేకంగా బెంగాల్లో, ఒరిస్సాలో కొంచెం మనకు కనిపిస్తూ ఉంటుంది. అది మన యొక్క దైనందిక చర్య ఆ విధంగా ఉంటుందన్నమాట. నియమ నిబంధనలతో, శుచి శుభ్రతతో, శాస్త్రంలో ఇచ్చినటువంటి యొక్క ఆచారాలను ఆచరించడం అనమాట. రకరకాల ఆచారాలు ఆచరిస్తారు ఇప్పుడు, కానీ కొన్ని కల్పితమైనటువంటివి కూడా ఆచరిస్తుంటారు. అందుకనే కొన్ని ఏం చేస్తుంటారు వాళ్ళు, ఎలా ఉంటుంది ఆచారం అనేది, ఉదాహరణకు ఒక స్టోరీ చెప్తారు. ఒక వివాహం జరుగుతుంది. వివాహం జరిగినప్పుడు ఒక పిల్లి వచ్చింది. పిల్లి వస్తే మామూలుగా పిల్లి అనేది అశుభం. అందువల్ల వాళ్ళు ఏం చేస్తారు, ఆ పిల్లి అక్కడిక్కడ తిరిగితే తాకకూడదు. పిల్లి వేరే వాళ్ళు, మనం తాకకూడదు పిల్లిని. ఆ పిల్లి వేరే వస్తువు తాకిందంటే అది అపవిత్రమైపోతుంది. అక్కడ యజ్ఞం అవుతుంది వివాహం జరిగినప్పుడు. అట్లా అందువల్ల ఒక బుట్ట తీసుకొచ్చి వేస్తారు. బుట్ట తీసుకొని కప్పేస్తారు అటు తిరగకుండా. సో ఆ విధంగా వివాహ శుభకార్యం జరిగిపోతుంది. తర్వాత వాళ్ళ దానిలో ఇంకా మళ్ళీ పెళ్ళి అవుతుంది. నెక్స్ట్ జనరేషన్. సో అప్పటి వరకు పిల్లులు ఏం లేవు. అంటే పిల్లులు కొన్ని ఇళ్ళల్లో ఉంటాయి, కొన్నిసార్లు ఉండవు. సో అప్పుడు మా నాన్నగారు, మా తాతగారు ఇలా పిల్లిని బుట్టలో పెట్టేవాళ్ళు అనేసి వాళ్ళు పిల్లిని తీసుకొచ్చి మరి ఆ బుట్ట పెట్టి అదొక సదాచారంగా మారిపోయింది వాళ్ళకు. అంటే అర్థం లేనటువంటి ఒక ఆచారం అనమాట. అది ఏమంటారు, అని మూఢనమ్మకం అంటారు. చాలామంది హిందువులు కూడా అట్లానే మూఢనమ్మకాలు ఆచరిస్తూ ఉంటారు. చెట్లకు బొట్లు పెట్టడం, ఏదో రాళ్లకు బొట్లు పెట్టడం, రకరకాలైనటువంటివి ఉంటాయి. కానీ ఇక్కడ మనం చర్చించేది ఇక్కడ శ్రీల సనాతన గోస్వామి హరిభక్తి విలాసం అనేసి రాశారు. దానిలో అన్నీ కూడా శాస్త్రం ప్రకారం ఈ యొక్క నియమ నిబంధనలు ఇచ్చారు. ఉదాహరణకి తిలక ధారణ. చాలామంది అడుగుతూ ఉంటారు, ఎందుకు మీరు ఈ తిలకం ధరిస్తారు, దీని యొక్క అర్థమేమని. సో ఇక్కడ మనం ధరించేది భగవంతుని యొక్క పాదకమలాలు. ఇవి రెండు, ఇక్కడ రెండు లైన్స్ ఉన్నాయి కదా, కృష్ణుని యొక్క పాదకమలాలు. ఇది లోటస్ ఫీట్ అనమాట. ఇది ఇక్కడ ఏమిది, ఎందుకు ఇలా ఉంటుంది, తులసి. ఇది అంటే కృష్ణుని యొక్క పాదపద్మాల దగ్గర ఎప్పుడు తులసి ఉంటుంది. సో అందువల్ల ఇక్కడ ఇది మన చిహ్నం. ఆ పోలీస్ డ్రెస్ ఎలా వేసుకుంటారో అట్లా మనకు ఒక వైష్ణవులు అనేది ఒక అపియరెన్స్ ఒక విధంగా ఉంటుంది అనమాట. సో ఇక తిలకం ఇది ఈ విధంగా ఉంటుంది, రెండు పాదాలు, ఇక్కడ తులసి. సో ఈ విధంగా 16 తిలకాలు ఉంటాయి. మొత్తం 16 తిలకాలు ధరిస్తాం. మన యొక్క శరీరం కూడా ప్రతి ఒక్క అవయవానికి అధిష్టాన దేవతలు ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇక్కడ 8 అష్ట దిక్కులు ఉన్నాయి. ప్రతి దిక్కుకు అధిష్టాన దేవత. శరీరం కూడా ఒక విధంగా మందిరం లాగా అనమాట, లోపల పరమాత్మ ఉంటారు. సో అందువల్ల మనం ఈ యొక్క శరీరాన్ని ఈ యొక్క తిలకంతో అలంకరించుకుంటున్నాం అనమాట. సో ఇది అలంకరణ. ఇక్కడ ఏం చేస్తాం, మొదట ఓం కేశవాయ నమః అని చెప్తాం. సో ఈ విధంగా తిలకాన్ని తీసుకొని మనం ఈ విధంగా పెట్టుకోవచ్చు. కొందరు మార్క్ ఉంటుంది, మార్క్ ద్వారా కూడా పెట్టుకుంటారు, కానీ అవసరం లేదు. సింపుల్గా మామూలుగా దీన్ని గోపీ చందనం వాడతాం. గోపీ చందనం అంటే ఏమిటంటే గోపికల యొక్క కన్నీరు, కృష్ణుడి యొక్క విరహంలో వాళ్ళు కన్నీరు కార్చారు. ఆ కన్నీరు అది చందనంగా మారిపోయింది. అది ఎక్కడ దొరుకుతుందంటే ద్వారకలో, బృందావనంలో మాత్రమే దొరుకుతుంది. మనం వాడేటువంటిది ఎక్కడ దొరకదు. ఇక్కడ మనం ఈ కూర్మగ్రంథంలో మట్టి కూడా వాడుతున్నాం. తులసి యొక్క వేల దగ్గర మట్టి కూడా వాడచ్చు, లేదంటే పుట్ట అది కూడా వాడచ్చు. కానీ మనం ఇక్కడ ఇది విభూది వాడం. మనం వైష్ణవులు మాత్రం చందనమే వాడతారు, గోపి చందనం. సో మనం కలుపుకునేసి ఈ విధంగా ఈ ఏలుతో ఇలా రాసుకోవడం, ఇలా రాసుకుంటే అయిపోతుంది. అంటే కింద నుంచి పైకి వెళ్ళాలి, పైనుంచి కిందికి రాకూడదు. పైనుంచి కిందికి వస్తుంది మరి ఇట్లా నుంచి ఇట్లా వెళ్ళాలి. మీరు పిల్లలను చూస్తుంటే అందరిని చూసి నేర్చుకోవచ్చు. ఈ మధ్యలో ఖాళీ స్థలం ఉండాలన్నమాట. ఇక్కడ ఆపేయకూడదు. ఆపేస్తే మన యొక్క పురోగతి అనేది ఆటంకం అనమాట. ఇక్కడ లాస్ట్కి వచ్చి ఇక్కడ ఆపేస్తారు,
ఇది మొత్తం ఓపెన్ అయి ఉండాలి, కంప్లీట్ ఓపెన్ అయి ఉండాలి, రెండు వేరు వేరు ఉండాలి. తర్వాత ఇక్కడ తులసి పెట్టుకునేసి ఇది తులసిలాగా మనం చేసుకుంటాం. ఇది ఇక్కడ ఓం కేశవాయ నమః అని చెప్తాం. తర్వాత మళ్ళీ ఇక్కడ ఒకటి ఓం నారాయణాయ నమః నాభి దగ్గర, ఓం మాధవాయ నమః ఇక్కడ. మీకు ఇక్కడ ఫోటో ఇస్తాము, ఇందులో ఉంటుంది, ఒకవేళ మీరు మళ్ళీ మర్చిపోకుండా కూడా. ఈ కృష్ణ చైతన్యం ప్రారంభ దర్శనం అనేసి ఒక పుస్తకం, మీరు వెళ్ళేటప్పుడు కూడా ఈ పుస్తకాన్ని అందరూ తీసుకొని వెళ్ళండి. మీరు దానిలో అన్ని డీటెయిల్స్గా పూజ ఎలా చేయాలా, తిలకం ఎలా ధరించాలా, ఇక్కడ చూసారు కదా ఇలా ఫోటో ఉంటుంది. ఓం మాధవాయ నమః. ఇక్కడ గోవిందుడు అంటే ఇక్కడ గోవిందుడు యొక్క స్థానం. ఓం గోవిందాయ నమః బయటికి చెప్పాలన్నమాట. ఈ తిలకం పెట్టుకోండి. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః ఇక్కడ త్రివిక్రముడు ఉంటాడు. ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః ఇక్కడ దామోదరుడు, ఓం దామోదరాయ నమః. ఈ విధంగా 16 తిలకాలు ఉంటాయి ఇవి. తర్వాత చివరికి ఓం వాసుదేవాయ నమః అంటాం. ఇక్కడ హెడ్ మిగిలిందంతా ఇక్కడ పెట్టుకుంటాం చివరికి. ఇక్కడ ఈ మార్క్ చూసారు కదా, ఈ మార్క్. మళ్ళీ చెప్తా. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం వాసుదేవాయ నమః. మళ్ళీ ఒకసారి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః. నెక్స్ట్ ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం వాసుదేవాయ నమః. ఇక్కడ పద్మనాభుడు, ఇక్కడ దామోదరుడు, ఋషికేశుడు ఇక్కడ. సో ఇవి మొత్తం 13 తిలకాలు. ఇవి 13 స్థానాల్లో 13 ఆచమనం వచ్చి 16 మంత్రాలు. నాకు 13 ఉన్నాయి. 13 స్థానాలు ఇవి మొత్తం. శిఖ పైన, ఇది చివరిది శిఖ పైన. సో ఇక తిలక ధారణ అనేది మనం కూర్చొని చేయాలి. ఇది నిలబడి కాకుండా కూర్చొని చేయాలి. తర్వాత ఒక మ్యాట్ లాంటిది వేసుకుంటే మంచిది, ఖాళీ కింద కూర్చోకుండా మ్యాట్ వేసుకొని కూర్చోవాలి. అండ్ దీనికన్నా ముందు ఆఫ్కోర్స్ స్నానం చేయాలి. స్నానం చేస్తే అందరికి తెలుసు అనుకుంటా కదా. అంటే ఈ రోజుల్లో అది కూడా చాలామందికి తెలియకుండా అయిపోయింది, ఎలా స్నానం చేయాలో కూడా తెలియదు. అది కూడా మనం చర్చిస్తాం. అది క్లీన్లీనెస్ కూడా. అల్టిమేట్లీ ఇవన్నీ నియమాలన్నీ కూడా దేనికోసం? స్మార్తవ్యం సతతం విష్ణు విస్మర్తవ్యో న జాతి సర్వే విధి నిషేధ స్యాద్ ఏతయోవై కింకర. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ శ్లోకంలో స్మార్తవ్యం సతతం విష్ణు అంటే ఆల్వేస్ రిమెంబర్ కృష్ణ. ఎప్పుడు నిరంతరం కృష్ణుని మనం గుర్తుంచుకోవాలి, నిరంతరం. అండ్ నెవర్ ఫర్గెట్ కృష్ణ, ఎప్పుడు మర్చిపోకుండా ఉండాలి. దీని విధి ఏమి? ఆల్వేస్ రిమెంబర్. నిషేధం వచ్చేసి మర్చిపోకుండా ఉండకూడదు, ఎప్పుడు గుర్తుంచుకోవాలా అండ్ మర్చిపోకుండా ఉండకూడదు. సో ఈ 2 ముఖ్యమైన నియమాలు. సో మిగతా నియమాలన్నీ మనం ఎందుకు పాటిస్తామంటే ఇవి 2 కోసం. కొందరు ఎన్నో నియమాలు పాటిస్తూ ఉంటారు ఇట్లాంటి సదాచారాలు, కానీ వాళ్ళు కృష్ణుని గుర్తుంచుకోరు, కృష్ణుని స్మరించారు. సో అందుకని ఈ యొక్క నియమాలన్నీ దేనికోసం మనం చేస్తున్నామంటే నిరంతరం కృష్ణుని గుర్తుంచుకుండడం అండ్ మర్చిపోకుండా ఉండడం. సో ఇవి ఈ 2 ముఖ్యమైన నియమాలు మనం గుర్తుంచుకోవాలి. ముఖ్యమైన నియమం ఇవి 2. మిగతా అన్ని మనం నేర్చుకోవడం ద్వారా కృష్ణుడు మనకు గుర్తుంటాడు. సో ఉదయం మనం నిద్రలేస్తాం. ఎన్నింటికి లేస్తాం? 3:30 అట్లా, బ్రహ్మ ముహూర్తం కంటే ముందు. నిద్ర లేవగానే మనం ప్రణామం చేయాలి. ప్రభుపాల వారికి, గురువుకు, కృష్ణుడికి, రాధాకృష్ణుడికి మనం ప్రణామం చేయలేవగానే. సో ఈరోజు మళ్ళీ నిద్ర లేచాను, నీ యొక్క సేవలో నియుక్తం చేయమనేసి. సో ప్రణామం చేసిన తర్వాత మనం ఏదైతే పడుకున్నటువంటి బట్టలు ఉంటాయో ఆ బట్టలంతా కూడా మనం మడత పెట్టాలి. అంటే మీరు ఇండ్లలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటారో అది నేర్చుకోవచ్చు మీరు. మనం పడుకున్నటువంటి బట్టలు ఏమవుతాయంటే ఇక్కడ 2 విషయాలు ఉంటాయి మనం ఎప్పుడు కూడా. శుచి, మూచి. మీరు వినుంటారు ఆల్రెడీ కొన్ని రోజులలో. శుచి అంటే పవిత్రము, మూచి అంటే అపవిత్రం. శుచి అంటే పవిత్రం. ఇప్పుడు విడిచిన బట్టలు అనుకో మూచి,
ఉతికిన బట్టలు అంటే శుచి అంటున్నారు. సో అన్నీ కూడా పడుకున్న బట్టలన్నీ కూడా మూచి అనమాట, అవి మనం తాగకూడదు. అంటే ఇవన్నీ కూడా సత్వగుణానికి తీసుకొస్తాయి. మనం ఇంటి దగ్గర కూడా అలవాట్లు నేర్చుకోవచ్చు మీరు ఆ విధంగా. పూర్వకాలంలో ఇంట్లో అంటే ఏమన్నా ఓన్లీ ఇక్కడ ఇస్కాన్ వాళ్ళు ఇవన్నీ పాటిస్తారని కాదు, ఇంట్లో ఉన్నప్పుడు కూడా అంతా పాటించేవాళ్ళం. మేము ఇప్పుడు ఇక్కడ రాకముందు కూడా ఇంట్లో మా నాన్నమ్మ ఇవన్నీ నేర్పించారు. ఇవన్నీ ఇంట్లో ప్రతి ఒక్కరికి సామాన్యమైన విషయం, ప్రత్యేకంగా బ్రాహ్మణుల ఇంట్లో తప్పకుండా ఉంటాయి. సో నిద్ర లేచిన తర్వాత మనం ఏదైతే బెడ్ ఉంటుందో అదంటే పక్క పెట్టడం, లేదంటే బెడ్ పైన ఉంటే మనం బెడ్షీట్లు ఫోల్డ్ చేసి ఒక సైడ్గా పెట్టడం. లేచిన తర్వాత మనం ఇక్కడైతే వేరే విధంగా ఉంటుంది, ఇంట్లో వేరే విధంగా ఉంటుంది. టాయిలెట్ వెళ్ళడం అంటే కాలకృత్యాలు తీర్చుకోవాలి ఉదయమే, అది ఆరోగ్యానికి కూడా మంచిది, మనసుకు కూడా మంచిది. మనం నిద్ర లేవగానే టీ తాగడం ఫస్ట్ కాదు, బెడ్ కాఫీ బెడ్ టీ కాదు ఫస్ట్ తాగడం, ఎందుకంటే మొహం కడుక్కోకుండా తాగకూడదు అనమాట. సదాచారం కాదు అది. అది ఎవరు నేర్పించారో వీళ్ళు సముద్రం బయట ఉన్నటువంటి వాళ్ళు మ్లేచ్చులు తాగుతారు. వాళ్ళు మ్లేచ్చులు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఈ 4 వర్ణాలు. వాళ్ళ కింద ఉన్నటువంటి వాళ్ళు అంత్యజులు అంటారు, వాళ్ళే మ్లేచ్చులు అనమాట. యావనులు అంటే మాంసం తినేటువంటి వాళ్ళు, ఆవు మాంసం తినేటువంటి వాళ్ళు, ఎలకలు, బొద్దింకలు. జపానీస్ అంటే ఎవరు వాళ్ళంతా అవే కదా, అన్ని జంతువులు తినేవాళ్ళు. ఇప్పుడు భారతదేశంలో కూడా కొంత తింటున్నారు, కానీ అది ఇంతకుముందు అలా లేకుండే నేర్చుకున్నారు. సో అయితే ఇప్పుడు ఏం చేశారు, టాయిలెట్ వెళ్తారు కదా. అయితే టాయిలెట్ అయిన తర్వాత మీ ఇంట్లో అంటే ట్యాప్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడ బావి దగ్గర నీళ్ళు తోడుకొని వెళ్ళిపోతాం. మీ ఇంట్లో ట్యాప్ ఉంటే మీ ట్యాప్తో స్నానం చేయొచ్చు. స్నానం చేయడం అనేది చాలా ముఖ్యం, ఎందుకంటే మన హైజెనిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలామంది ఈ రోజుల్లో స్నానాలు చేయట్లేదు. మన శరీరంపై దుర్గంధం ఉంటుంది, అదంతా వాసన వస్తుంది. స్నానం చేస్తే మనం పవిత్రం అవుతాం. అంటే మొహం కడుక్కోవడం కూడా చాలా ముఖ్యం. వైదిక సంస్కృతి ప్రకారం వేప పుల్ల, కానుగ పుల్ల, మీకు ఆయుర్వేదం క్లాసులు ఇవన్నీ చెప్తాను నేను అందులో. అది చాలా ముఖ్యం. ఈ యొక్క పేస్ట్ కానీ బ్రష్ కానీ మొత్తం ప్లాస్టిక్ నోట్లో పెట్టుకోవడం వల్ల బీపీఏ అని ఒకటి ఉంటుంది, దానివల్ల క్యాన్సర్ వస్తుంది. ఇప్పుడు చాలామంది క్యాన్సర్లు వస్తూ ఉన్నాయి. వీలైతే ఇక టాయిలెట్లు కూడా ఆర్గానిక్ టైల్స్ కట్టుకోవచ్చు మీ ఇంట్లో, ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. తర్వాత మొహం కడుక్కుంటే స్నానం చేస్తాం. మనం ఏదైతే సబ్బు రాసుకుంటారో ఈ రోమరంధ్రాలకు మూసుకోవడం వల్ల కూడా శరీరం ప్రాబ్లం వస్తుంది. సబ్బు రాసుకోకుండా మనం సున్నిపిండి చేసుకోవచ్చు, కుంకుడుగాయలు రాసుకోవచ్చు, రకరకాలైనటువంటి ముల్తాన్ మట్టి అని దొరుకుతుంది ఒకటి, అది కూడా రాసుకోవచ్చు. అది రాసుకొని స్నానం చేయొచ్చు. స్నానం చేసిన తర్వాత మనం ఆ స్నానం మామూలుగా ఏం చేస్తామంటే మనం ఒక టవాల్ కట్టుకుంటాం, టవాల్తో స్నానం చేయడం. మళ్ళీ ఇంకొక టవాల్ అక్కడ ఉంటుంది, ఒక రోజు ముందే అది వేసుకుంటాం. అది వేసిన తర్వాత మొత్తం శుభ్రం చేసుకోవడం, టవాల్తో రుద్దుకోవడం. మామూలుగా మేమేం చేస్తామంటే డ్రై టవాల్ కట్టుకునేసి మనం ఏదైతే కట్టుకున్న టవాల్ తడిచిపోయిందో దాన్ని పిండుతామని గట్టిగా పిండేసి అప్పుడు వెట్ క్లోత్తో తుడుచుకుంటే మన పైన డర్టీ అంతా కూడా పోతుంది అనమాట, డస్ట్ అంతా కూడా పోతుంది అనమాట. కాబట్టి తడి గుడ్డతో తుడుచుకుంటే కూడా తుడుచుకోవచ్చు. ఆ తర్వాత మనం వచ్చిన తర్వాత దుస్తులు ధరిస్తాం. అంటే మీరు బయట ఆఫీస్కి వెళ్తే, జాబ్కి వెళ్తే అప్పుడు మామూలుగా ప్యాంట్ షర్ట్ వేసుకోవాలి. మీ ఇంట్లో కొంచెంసేపు జపం చేసే టైంలో, రీడింగ్ టైంలో ఇలాంటి దుస్తులు కూడా వాడవచ్చు, ఇంట్లో కూడా మంచిదే. ఈ యొక్క ధోతి కానీ ఇట్లా వస్త్రాలు ఏవైతే ఉన్నాయో అది మీరు అలవాటు చేసుకోవచ్చు. అది చేసుకొని మనం కూర్చొని తిలకం పెడతాం. ఆ తర్వాత మనం అంటే ఇక్కడైతే మనం మంగళారతి వెళ్తాం, మీ ఇంట్లో కూడా మంగళారతి చేయొచ్చు ప్రతిరోజు. ఇక్కడ ఈ బుక్లో ఉంటుంది ఎలా ఆరతి చేయాలని. మీకు ఒక రోజు ఆరతి కూడా నేర్పిస్తాం ఎలా చేయాలని. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆరతి కొనుక్కొని రోజు మంగళారతి సాంగ్ ఇందులో ఉంటుంది, మనం ఏదైతే పాడతామో అది మీ ఇంట్లో పాడొచ్చు రోజు. మీ ఇంట్లో కోఆపరేట్ చేస్తే ఓకే, లేకుంటే మీరు ఇంకా మనసులో వాడుకోవడం, ఆరతి చేసుకోవచ్చు. ఏదో నువ్వు ఇక్కడ వెళ్ళొచ్చావు, ఏమిరా ఇది కొత్త మతం పట్టావు అనేసి తిరిగితే వదిలేయండి. కానీ ఇంట్లో వాళ్ళు కూడా చాలామంది హ్యాపీ అవుతారు, మీరు మంచి శిక్షణ ఇచ్చారు, నీకు ఉదయం లేస్తున్నావు, మంచిగా భక్తి చేస్తున్నావు, మొచ్చుకున్నారు అనుకోండి, అప్పుడు చేయొచ్చు. ఆరతి చేసుకోవడం, ఆ తర్వాత జపం చేయడం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే మంత్రాన్ని జపం చేయడం. ఆ తర్వాత ఇంకా మీరు వీలైతే భాగవతాన్ని ప్రవచనం వినొచ్చు, లేదా భాగవతం చదవచ్చు. తర్వాత ఇంకా మేము ఈ కార్యక్రమాలకు వెళ్ళొచ్చు. సో ఇంకా వేరే విషయాలు మనం శుచిముచికి సంబంధించి మాట్లాడదాం. అంటే ఇది స్నానం సంబంధించినటువంటిది. మనం ఎప్పుడైతే మూత్రం విసర్జిస్తామో తర్వాత చెయ్యి కడుక్కోవాలన్నమాట. చాలామంది చెయ్యి కడుక్కోరు, అది అశుచి అనమాట. ఇంకా చెప్పాలంటే సోప్తో కడుక్కుంటే ఇంకా మంచిది. సోప్ అంటే ఇక్కడైతే మేము కుంకుడుగాయలు, లేకుంటే మట్టితో, ఇక్కడైతే మేము ఎక్కువ మట్టి వాడతాం, పేడ వాడతాం. తర్వాత మలాన్ని విసర్జించిన తర్వాత కూడా చెయ్యి కడుక్కోవాలి. మళ్ళీ అది కూడా యాంటీబయాటిక్, అంటే పేడతో కడుక్కోవచ్చు, పేడలో యాంటీబయాటిక్ ఉంటుంది కాబట్టి మట్టితో కడుక్కోవచ్చు. లేకుంటే మామూలుగా ఇంట్లో అయితే సోప్తో, ఇక మీ ఇష్టం అది.
అదొకటి ముఖ్యమైన విషయం. అంటే రోజు రోజు క్రమక్రమంగా మన భారతీయ సంస్కృతి దిగజారిపోతున్నట్టు. అందుకే మనం ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. పూర్వకాలంలో ఇవన్నీ చెప్పాల్సిన అవసరం టాయిలెట్ అంటే ఎందుకంటే వెస్ట్రన్ కంట్రీస్లో వాళ్ళు ఏం చేస్తారు, టిష్యూ వాడుతున్నారు అనమాట. ఇప్పుడు ఇండియాలో కూడా కొంత టిష్యూ వాడుతున్నారు. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే టిష్యూ వాడడం అనేది ఐ క్లాస్ అనుకుంటారు. అంటే అది వాళ్ళు స్టూల్ అంటే తాకుండా టిష్యూ వాడతారు. అదే టిష్యూ పేపర్ అది వేస్తారు అంత గలీజ్గా, అది చేయి కడుక్కోరు వాళ్ళు. అది టిష్యూ పేపర్ అనేది అది మోడర్న్, అది అసలు వాళ్ళకు కనీసం కడుక్కోవడం కూడా తెలియదు అనమాట. అశుచి అనమాట. అట్లే వదిలేసామంటే కడుక్కోకుండా నీళ్ళతో శుభ్రం చేసుకోవాలన్నమాట. ప్రభుపాల వారు అమెరికా వెళ్ళినప్పుడు వాళ్ళందరికీ ఏం తెలియకుంటే ప్రభుపాద నేర్పిస్తారు, చెప్తారంటే ఏ విధంగా మళ్ళీ అది అంతవరకు నేర్పించారు ప్రభుపాల వారు. ఒకైనా ప్రభుపాదకు టాయిలెట్ లో టిష్యూ పేపర్ పెట్టేసి వెళ్తారు, బాగా తాగేసి వచ్చి గిఫ్ట్గా. ప్రభుపాద దానికి అప్రిషియేట్ చేస్తారు, అది వేరే విషయం. సో స్నానం చేసే దగ్గర తర్వాత మనం శుచి ముచి ఇంకా పాటించాల్సిందంటే మనం నిన్న ఇడిచిన బట్టలు, పడుకున్నటువంటి బట్టలు తాగకుండా ఉంటే మంచిది. ఆ తర్వాత మనం ఇంకా డే టు డే హ్యాబిట్స్లో కొన్ని మార్చుకోవచ్చు. మనం నీళ్లు తాగడం, కూర్చొని తాగడం మంచిది, వైష్ణవ సదాచారం. తినడం కూర్చొని తినడం మంచిది. దాన్ని ఏమంటారంటే బఫే సిస్టమ్ అంటారు. బఫే సిస్టమ్ అంటే బఫే అంటే ఎవరు, బఫేలో దున్నపోతే ఏం చేస్తుంది, నిలబడి తింటుంది అనమాట. అట్లా మనం అది మోడర్న్ కల్చర్ ఏంటంటే క్లబ్లలో బఫే అని గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. బఫేలో లాగా అనమాట. మామూలుగా అంటే ఆయుర్వేదం ప్రకారం ఇవన్నీ కూడా ఆయుర్వేదంకు సైంటిఫిక్ అనమాట. ఇవన్నీ ఏదైతే మన భారతీయ సంస్కృతి ఉందో అన్ని రకాలుగా శాస్త్ర ప్రకారం అనుగుణం ఉంటుంది. ఎందుకంటే కూర్చొని తింటే డైజెషన్ కానీ, తిన్న సంతృప్తి కానీ మొత్తం వేరే ఉంటుంది అనమాట. అంటే ఇక నిలబడి తినడం, లేదంటే ఈవెన్ టేబుల్ పైన కూర్చొని తినడం కూడా అంత ఆనందం ఉండదు. మంచిగా కింద కూర్చొని మంచిగా ఆకేసుకొని తినేవాళ్ళు ప్రజలు. సరే ప్లేట్ పెట్టుకోవాలంటే ప్లేట్ పెట్టుకోవచ్చు. తిన్న తర్వాత తింటున్నప్పుడు కూడా చాలా నియమాలు ఉంటాయి, మీరు అన్నీ పాటించలేకపోవచ్చు. ఎన్నో శుచి ముచి ఉంటాయి. ఇప్పుడు మామూలు ఎడమ కుడి చేతితో తింటాం మనం, మామూలు చేయితో తినాలి. అంటే ఈ స్పూన్లతో తినడం అనేది కూడా అంత మోడర్న్ అనమాట. పాశ్చాత్య దేశాల్లో అలా చేయితో ఎవరు తినరు అనమాట. ఒక కాలేజ్ ప్రోగ్రాంలో ఒక అబ్బాయి, అంటే అందరికి ప్రసాదం ఇస్తాం మేము, ఆయన తినట్లేదు అనమాట. అంటే నీకు ఏమైనా ఆరోగ్యం బాగాలేదా అని అడిగాం. లేదన్న. తర్వాత ఏమీ మరి మీరు తినొద్దు అనుకున్నారా మీరు, అంటే కొందరు క్రిస్టియన్స్ కూడా వస్తారు, అట్లా కాదన్న. మీకేమీ అంటే మీకు ఏమైనా ఇది పడదా, మీ ఐటమ్ ఏమైనా, అట్లేం కాదు ఏం చెప్తాను అనమాట. తర్వాత మళ్ళీ అడిగితే నేను మామూలుగా చేతితో తినలేను, స్పూన్తో తింటాను. అమ్మో, అంటే భారతదేశంలో కూడా ఇట్లా తయారైపోయారు జనాలు. అంటే చిన్నప్పటి నుంచి ఎట్లా అలవాటు చేస్తే అట్లా అవుతాను అనమాట. స్పూన్తో తినడం అనేది మన సదాచారం కాదు. మంచిగా చేతితో తింటే ఆరోగ్యంలో కూడా ఆయుర్వేదంలో మీకు చెప్తారు ఆ విషయం డీటెయిల్గా. చేయికి ఇట్లా కలపడం వల్ల, చేతితో తినడం వల్ల అది కూడా ఒక సైన్స్ ఉంటుంది. మళ్ళీ ఈ కలుపుకునేటప్పుడు ఇక్కడ తాగకూడదు ఎక్కువ, ఈ విధంగా కలుపుకోవడం. తినేటప్పుడు ఇట్లా నాలుకే బయట పెట్టకూడదు, బయట ఇట్లా పెట్టుకోవాలన్నమాట. అంటే అన్ని సంస్కృతి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవరెవరు ఎలా తినాలి, ఇట్లా కలుపుకునేసి ఇట్లా నోట్లో పెట్టుకోవాలన్నమాట. మీరు చూడండి బ్రాహ్మణస్ ఎట్లా తింటారు, అట్లా ఆ విధంగా నేర్చుకోవాలి. కూర్చున్న దగ్గర మళ్ళీ అంటే ఎంగిలి కానీ అదంతా చూసుకోవాలి కొంచెం, మనం లెఫ్ట్ హ్యాండ్ తాకుండా ఉండాలి. ఒకవేళ మీరు ప్రసాదం వండుకోగలిగితే చాలా మంచిది. మీ ఇంట్లంతా కోఆపరేట్ చేస్తే మీరు రోజైతే ఏదైతే భగవంతుడికి అంటే స్నానం చేసేసి భగవంతుడి కోసం ఉండొచ్చు. అంటే ఒకవేళ మీ ఇంట్లో ఆల్రెడీ నాన్ వెజ్ అవన్నీ ఏం తినలేకుండా, ఆనియన్ గార్లిక్ లేకుండా ఉంటే మంచిది. చాలామంది ఈ రోజుల్లో పాటిస్తున్నారు, ఎవరు తింటలేరు. అంటే తింటలేరు, నాన్ వెజ్ తింటలేరని కాదు, చాలా వరకు మారుతుంది స్లోగా, వెజిటేరియన్కి వస్తున్నారు జనాలంతా. సో ఆ విధంగా మీరు కోఆపరేట్ చేస్తే ఆ విధంగా నైవేద్యం చేసేసి ఆ నైవేద్యంలోకి మిక్స్ చేసేసి ఆ విధంగా ఇక్కడ మీరు చూస్తున్నారు కిచెన్లో ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా మీరు పాటించవచ్చు. ఆ విధంగా తర్వాత అక్కడ మన తిన్న దగ్గర శుభ్రం చేసుకోవాలి, అంటే తిన్న ఏరియా ఉంటుంది శుభ్రం చేసుకోవడం. ఇంకా చాలా ఉంటాయి మీకు నియమాలన్నీ, అన్నీ మీరు ఇంటి దగ్గర పాటించలేకపోవచ్చు. స్నానం చేయకుండా అంటే అన్నీ తాకకుండా ఉండడం అలాంటివి నేర్చుకోవచ్చు. ఇంకా ఇందులో ఆరతి గురించి ఇచ్చారు.
భోజనం అయిపోయింది. పూజ చేయడం, హారతి వేయడం. మీకు 4 నియమాలు చెప్పారా? 4 నియమాలు చెప్పాలి కదా. మాంసం, మద్యం, జూదం, వ్యభిచారం చెప్పారా? కొన్ని మందిరంలో ఉన్నటువంటి సూచనలు చెప్దాం. మనం మందిరంకి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని నియమాలు మనం పాటించాలి. భగవంతుని ముందు మనం వాహనంతో వెళ్ళకూడదు. అందుకనే పార్కింగ్ ఏరియా దూరంగా ఉంటుంది చూడండి, ఎక్కడైనా దేవాలయం. చెప్పులు వేసుకొని కూడా లోపలికి వెళ్ళకూడదు. ఈవెన్ మందిర ప్రాంగణంలో కూడా చెప్పులు వేసుకోకూడదు. లోపలికి వెళ్ళిన తర్వాత మనం భగవంతుడికి సాష్టాంగ ప్రణామం చేయాలి. మొదట ప్రభుపాల వారికి చేయాలి. మీరు ఆల్రెడీ నేర్చుకుంటున్నారు. ఇక్కడ అష్టాంగ ప్రణామం, పంచాంగ ప్రణామం అంటారు. అష్టాంగ ప్రణామం అంటే 8 అంగాలు భగవంతుడి సేవలో నియుక్తం అవుతాయి అన్నమాట. 8 అంగాస్. 1, 2, 3, 4, 5, 6, 7, మైండ్ 1, 8. అష్టాంగాన్ని ఎందుకంటారంటే దండంలాగా పడిపోతాం. 8 అంగాలు పూర్తిగా సరెండర్ అవుతుంది. కానీ అష్టాంగ ప్రణామం అంటే సాష్టాంగ, అష్టాంగ. తర్వాత పంచాంగ అంటే మామూలు వంగి చేయడం, పంచాంగ ప్రణామం. మామూలుగా ఈ యొక్క సాష్టాంగ ప్రణామం చేసేటప్పుడు ఏమంటే మనం ప్రభుపాల వారికి ఈ విధంగా చేస్తాం, లెఫ్ట్ సైడ్ ఉంటారు. అదేవిధంగా రాధామాధవులకు ఈ విధంగా చేస్తాం. అంటే మన కాళ్ళు చూపించకూడదు వాళ్ళకు. కాళ్ళు అంటే ఇప్పుడు ప్రభుపాద కాళ్ళు చూపించి ఇట్లా చేయకూడదు, ఈ పక్క వచ్చి చేయాలి. తర్వాత దేవతలకు చేసేటప్పుడు రైట్ సైడ్ నుంచి చేస్తారు. అంటే మనం ప్రణామం చేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ వాళ్ళు ఉంటారు, కానీ దేవతలకు వచ్చినప్పుడు ఆ పక్క ఆపోజిట్ నుంచి చేయాలి దేవతలు చేసేటప్పుడు. తర్వాత ఇంకా సన్యాసులకు కానీ గురువు వేస్తే స్ట్రేట్గా చేస్తారు అన్నమాట. సో ఇవి ప్రణామం అన్నమాట. మామూలుగా ప్రజలు ఏంటంటే వాళ్ళకు తెలియదు. అంటే ఇప్పుడు అంటే శ్రీ వైష్ణవ టెంపుల్లో చెప్తుంటారు ఓన్లీ ధ్వజస్తంభం ఉన్న దగ్గరే ప్రణామం చేయమంటారు, లోపల అలో చేయరు. సో మందిరంలో వెళ్ళిన తర్వాత మనం భగవంతుని దగ్గర ఎన్నో నియమ నిబంధనలు ఉంటాయన్నమాట. అక్కడ మనం శబ్దంగా మాట్లాడకూడదు ఎక్కువ, భగవంతుని ముందు భౌతికమైన విషయాలు ఎక్కువ మాట్లాడకూడదు. మనం గౌరవంగా ఇతరులకు గౌరవం ఇవ్వాలి, మనం గౌరవం కోరుకోకూడదు. మందిరంలో ఎట్లాంటి భౌతికమైనటువంటి కార్యక్రమాలు చేయకూడదు. ప్రత్యేకంగా మందిరంలో వెళ్ళేది దేనికోసం? భగవంతుని యొక్క దర్శనార్థం మనం వెళ్తాం. సో ఆ విధంగా భగవంతుని దర్శనం చేసుకొని మనం అక్కడ ఏకాగ్రతతో భగవంతుని దర్శనం చేసుకోవచ్చు, శ్రవణ కీర్తనాలు చేయొచ్చు. కానీ భౌతికమైనటువంటి విషయాలు చేయడానికి లేదు మందిరంలో. ఇవి కొన్ని నియమాలు మందిరంలో. తర్వాత ప్రసాదం తీసుకునేటప్పుడు మీకు ఆల్రెడీ తెలుసు, కొన్ని నియమాలు మీరు ఆల్రెడీ విన్నారు. ఇక్కడ ఇంకోటి వైష్ణవ సదాచారం ఏంటంటే ఇతరులను పిలిచేటప్పుడు మామూలుగా అంటే దీక్ష తీసుకున్న వాళ్ళైతే వాళ్ళు ప్రభు అని పిలుస్తారు, దీక్ష తీసుకున్న లేని వాళ్ళకైతే భక్త అని పిలుస్తారు. సో తర్వాత మహారాజులకైతే సన్యాసులు అయితే మహారాజు అని పిలుస్తారు. ఒకవేళ గురువు స్థాయిలో ఉంటే వాళ్ళు గురు మహారాజు అని పిలుస్తున్నాడు, పిలవడంలో అడ్రస్ చేయడంలో. తర్వాత ఎవరైనా మన భక్తులు ఉదయం అంటే ఎవరైనా భక్తులు కనిపించగానే వాళ్ళకి ప్రణామం చేయడం. ఇక్కడ మనం రోజు మంగళారతి తర్వాత వాంఛా కల్పతరుభ్యస్తనం చేస్తాం కదా, అది అందరికి వైష్ణవుల యొక్క ప్రణామం అన్నమాట. పంచాంగ ప్రణామం చేస్తాం మనం. అది ప్రతిరోజు చేయొచ్చు. మనం ఎవరైనా మనం ఎప్పుడైనా వైష్ణవం చూసినప్పుడు వాళ్ళకి చేయొచ్చు. ప్రతి ఉదయం చేయడం, మనకు ఎవరైనా భక్తులు కల్పించినప్పుడు చేయడం. ఇంకా వైష్ణవులకు గౌరవంగా ఉండడం, వాళ్ళకి గౌరవ మర్యాదలు ఇవ్వడం, వాళ్ళతో మనం అంటే సామాన్యమైనటువంటి వ్యక్తుల్లాగా చూడకూడదు భక్తులను. అంటే భక్తులకి భౌతికమైన వ్యక్తులకు ఉన్నటువంటి తేడా ఏమంటే భౌతికమైన వ్యక్తులు వాళ్ళు నిరంతరం ఇంద్రియభోగ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. భక్తులు ఎప్పుడు భగవంతుడి యొక్క సేవలో ఉంటారు కాబట్టి మనం గౌరవ ప్రపత్తులు వాళ్ళకి ఇవ్వాలన్నమాట. సో ఇందులో ఒక టాపిక్ ఏముందంటే ఈ బుక్లో భక్తుల యొక్క సాంగత్యం. అంటే ఈ యొక్క భక్తియుక్త సేవలో మనం ముందుకు వెళ్ళాలంటే ముఖ్యంగా భక్తుల యొక్క సాంగత్యం చాలా ముఖ్యం. మీరు చూడండి, వ్యాపారస్తులు కూడా అందరు వ్యాపారస్తులు కలిసి బిజినెస్ చేస్తారు, వ్యాపారం అందరు వ్యాపారస్తులు కలిసి ఉంటారు.
ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు చూస్తే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు, క్రికెట్ ఆడేవాళ్ళు, మొత్తం క్రికెట్ ఆడేవాళ్ళు ఉంటారు, బ్యాడ్మింటన్ సొసైటీస్ ఉంటాయి అన్నమాట. సంఘే శక్తి కలియుగే, అంటే ఈ యొక్క కలియుగంలో సంఘం అనేది శక్తి అనమాట. అందుకని ఆ సంఘం ద్వారా ఏదైనా మారుస్తూ ఉంటారు ప్రజలు. సో ఇక్కడ ఈ భక్తియుక్త సేవ చేయడానికి ముఖ్యంగా మనకేమవసరం అంటే ఇక వైష్ణవుల యొక్క సాంగత్యం మనకు అవసరం. ఇక్కడ ధ్రువ మహారాజ్ చెప్తున్నారు, మీరు ధ్రువ మహారాజ్ స్టోరీ విన్నారు కదా. భగవంతుడు వచ్చిన తర్వాత ఆయన నన్ను వరం అడుగుతాడు. ధ్రువ మహారాజ్ చెప్తే నాకు ఏం అవసరం లేదు, భక్తుల సాంగత్యం కావాలని చెప్తాను అనమాట. ఆయన ఒక ముఖ్యమైన శ్లోకం చెప్తారు, సతాం ప్రసంగాన్ మమ వీర్య సంవిదో భవంతిరుత్కర్ణ రసాయనాకత తజోషనాద స్వభవర్గవర్త్మని శ్రద్ధారతి భక్తి అనుక్రమస్యసి. సో ఇక్కడ భగవంతుని యొక్క నామరూపగుణులలో ఎవరైతే నిమగ్నం అవుతున్నారో వాళ్ళ యొక్క సాంగత్యాన్ని తీసుకోవడం, దానివల్ల మనం పవర్గం నుంచి అపవర్గం వస్తాం. భక్తుల యొక్క సాంగత్యం వల్ల మనకు శ్రద్ధ పెరుగుతుంది, విశ్వాసం పెరుగుతుంది, ఆకర్షణ పెరుగుతుంది, తర్వాత భక్తి పెరుగుతుంది. సో రూప గోస్వామి 64 భక్తి అంగాలు ఇచ్చారు. ఈ యొక్క 64 ముఖ్యమైనటువంటి యొక్క అంగాల్లో 5 ముఖ్యమైనటువంటి విషయాలు. 5 ముఖ్యమైనటువంటి విషయాల్లో హరినామాన్ని చేయడం, భాగవతాన్ని శ్రవణం చేయడం, శ్రీమూర్తులను ఆరాధించడం, ధామాలకు వెళ్ళడం, ధామసేవ చేయడం, భాగవత శ్రవణ, శ్రీమూర్తుల సేవ, తర్వాత సాధు సంఘం. ఈ 5 ముఖ్యమైన విషయాలు. ఈ 5 ముఖ్యమైన విషయాల్లో హరినామం చాలా ముఖ్యమైనటువంటిది. కానీ ఈ యొక్క హరినామం కూడా భక్తుల సాంగత్యం లేకుండా చేయలేము అనమాట. భక్తుల యొక్క సాంగత్యం ద్వారానే, మీరు ఇక్కడ భక్తులు ఉన్నారని ఆటోమేటిక్గా ఈజీగా చేసేస్తారు. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ ఏముంటారు, అక్కడ అందరూ వేరే భక్తులు ఉంటారు, అవన్నీ మర్చిపోతాం మనం. సో అందువల్ల ఈ రెగ్యులర్గా ఈ విధంగా భక్తుల యొక్క సాంగత్యం తీసుకుంటూ ఉండాలి. ఎవరైతే ఇక్కడ తిరిగి చావు, పుట్టుక, ముసలితనం, రోగం నుంచి బయటపడాలనుకుంటాం మనం, అప్పుడు భక్తుల యొక్క సాంగత్యంలో ఉండాలి. మనం భక్తులను తయారు చేసుకోవాలి. మీరు ఇంటి దగ్గర వెళ్తారు, ఇప్పుడు వెళ్ళిన తర్వాత వేరే వాళ్ళకు కూడా జపం చేయమని నేర్పించాలా. మీ పేరెంట్స్ కూడా చెప్పొచ్చు, మన రిలేటివ్స్ చెప్పొచ్చు, పక్క వాళ్ళకి చెప్పొచ్చు. ఆ విధంగా భక్తులను తయారు చేయాలన్నమాట. సో ఆ విధంగా భక్తుల సాంగత్యం ఉందనుకోండి, అప్పుడు ఈజీ అవుతుంది. సో తర్వాత ప్రత్యేకంగా శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం, లైక్ ప్రభుపాల వారు, తర్వాత మహారాజుల వారు, అట్లాంటి వాళ్ళ యొక్క సాంగత్యం వల్ల కూడా మనకి ఇక భక్తి అనేది మేల్కొల్పబడుతుంది. మన ఉదయంలో ఉన్నటువంటి ఇక ప్రేమ అనేది మేల్కొల్పబడుతుంది. సో అందువల్ల ఇక భక్తుల సాంగత్యం అనేది చాలా చాలా ముఖ్యం. సో మన తోటి భక్తులు అనేది అవసరం. సో వాళ్ళు ఎప్పుడు మనకు ఈ మాయలోంచి బయటపడేస్తారంట, మాయ నుంచి ఎలా దూరం అవ్వాలనేసి. ఇవన్నీ టాపిక్స్ అన్ని ఇందులోనే ఉన్నాయి, నేను ఏదైతే మాట్లాడుతున్నానో. మీరు ఈ బుక్ తప్పకుండా చదవండి, చదివితే ఇంకా డీటెయిల్స్ తెలుస్తాయి. ఆరతి చేయడం కూడా ఇక్కడ ఉంది, కానీ ఆరతి ప్యారఫైన్ ఉన్నప్పుడు మీకు చూపిస్తాను ఇలా ఆరతి చేయొచ్చు. తర్వాత మనం వైష్ణవ అపియరెన్స్ ఏమంటే ఈ విధంగా, అంటే కుర్తా వేసుకోవచ్చు, ధోతి వేసుకోవచ్చు. వైష్ణవులు ఆ విధంగానే దుస్తులు వేసుకుంటారు అనమాట. మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి ఇంకా ఇలాంటి విషయాలపైన తెలుసుకోవాలనుకుంటున్నారు ఎవరైనా? శరీర అవిద్యాజాలం. శరీరం అనేది అవిద్యజాలం. విద్య అవిద్య. విద్య అంటే జ్ఞానం, అవిద్య అంటే అజ్ఞానం. పూర్తిగా ఎట్లా ఉంది మనకు శరీరం అంతా కూడా అజ్ఞానంతో కూడుకుంది. జడేంద్రియ తాయకాల్. జడేంద్రియ అంటే ఇక ఇంద్రియాలు జడమైనటువంటివి. ఇవి మనకు అంటే చేతనమైనటువంటి కావు ఇంద్రియాలని కూడా, అచేతనమైనటువంటి. జడేంద్రియ తాయకాల్ జీవే ఫెలే విషయ సాగరే. ఈ యొక్క ఇంద్రియాలన్నింటిలో కూడా జివ్వ ఈ నాలుక చాలా చాలా ప్రమాదకరమైనటువంటిది. ఇది ఎప్పుడు సరే జీవే ఫలే విషయ సాగరే. మనం ఎప్పుడు కూడా
ఈ యొక్క విషయ వాంఛలతో కూడి ఉంటాయి ఇక ఇంద్రియాలన్నీ. తారే మధ్య జివ్వాతి అంటే ఇక ఇవన్నిటిలో ఇంద్రియాలన్నీ కూడా బద్ధస్థితిలో ఉంటాయి. కానీ ఈ యొక్క ఇంద్రియాలన్నిటికంటే కూడా ఈ యొక్క జివ్వ అతి అంటే ఎక్కువ అయినటువంటిది యొక్క నాలుక చాలా ఎప్పుడు తార మధ్య జివ్వాతి లోభోమాయ సుధర్మతి దుర్మతి సుధర్మతి అసలు అసాధ్యం అనమాట. ఈ నాలుకను నియంత్రించుకోవడం అసాధ్యం. మన అన్ని ఇంద్రియాలతో సమస్యనే. ఒక్కొక్క ఇంద్రియం ఇప్పుడు కళ్ళు ఎవరిని చూసినప్పుడు ఆకర్షిస్తాయి, చెవులు ఏదైనా విన్నప్పుడు ఆకర్షిస్తాయి, వాసన చూసినప్పుడు ఇంకో అది ఆకర్షిస్తుంది, స్పర్శ దాంతో ఆకర్షించబడతాం. కానీ ఇవన్నీ కూడా కష్టమే. కానీ ఇక నాలుక మాత్రం చాలా కష్టం నియంత్రించుకోవడం. నాలుక ద్వారా మనం బద్ధస్థితిలోకి వెళ్ళిపోతాం. తాకేజిత కఠిన సంసారే. సో ఇక సంసారం నుంచి ప్రపంచం నుంచి బయటపడడం చాలా కష్టం అనమాట. చాలా చాలా కష్టం. కృష్ణ బరోదయమోయ్ కొరిబారి జివజాయ్. సో కృష్ణ యొక్క కృప, కృష్ణ యొక్క కృప ద్వారా ఈ యొక్క ప్రసాదం అనేది ఇవ్వబడింది. అసలు ప్రసాదం అనేది ఎట్లా వచ్చిందంటే నారదుడు, మీరు విన్నారా స్టోరీ? వెళ్ళే కదా ప్రసాదం అంటే ఇలా నారదుడు అంతటా తిరుగుతూ ఉంటాడు. నారదుడు తెలుసు కదా, నారదుడు అంటే సినిమాలో ఇచ్చినటువంటి నారదుడు కాదు, అంటే ఒరిజినల్గా నారదుడు చాలా మహాభక్తుడు. ఆయన మహాజనుడు. 12 మంది మహాజనులు ఆయన ఒకరు. శ్రేష్టమైనటువంటి భక్తుడు, ఉత్తమమైనటువంటి భక్తుడు ఆయన నారదుడు. సో అయితే ఈ నారదుడు తిరుగుతూ ఉంటాడు. ఒకసారి వైకుంఠానికి రెగ్యులర్గా వైకుంఠం వెళ్తూ ఉంటాడు నారదుడు. వెళ్ళినప్పుడు అక్కడ లక్ష్మీదేవిని అడుగుతారు, ఈరోజు నాకు విష్ణు యొక్క ఉచ్చిష్టనిమని అడుగుతారు. అంటే విష్ణువు తిన్నటువంటి భోజనం నుంచి మిగిలింది ఏదైనా ఇవనేసి ఎంగిలి ఇవని అడగచ్చు. మనం ఎంగిలి అంటాం. ఉచ్చిష్ట అంటే వదిలేసినటువంటిది. సో విష్ణు చెప్తాడు లక్ష్మీదేవికి ఎవ్వరికి ఇవ్వకూడదని చెప్తాడు, ముందే చెప్పుంటాడు. కానీ నారదుడు మాత్రం అడుగుతాడు. సరే నారదుడు అంటే విష్ణువుకు ప్రియమైనటువంటి వాడు. లక్ష్మీదేవి అంటే ఎవరైతే విష్ణు ప్రియమవుతారో లక్ష్మీదేవి కూడా ప్రియమైనటువంటి వాడు. అడిగాడు అనేసి సరే ఈరోజు ఆమె చెప్పకుండానే కొంచెం ఉచ్చిష్టి ఇచ్చేస్తుంది అన్నాడు నారదునికి. సో ఆయన నారాయణ యొక్క ఉచ్చిష్టి దొరికింది రోజున తీసుకుంటాడు. తీసుకోగానే ఆయన నాట్యం చేస్తాడనమాట నారదుడు. తన్మయత్వంతో నాట్యం చేసి ఆయనకు తన్మయత్వం వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ యొక్క మహాప్రసాదం అంటారు దాన్ని. మహాప్రసాదం అంటే భగవంతుడు ఆ ఎంగిలి చేసినటువంటిది, ఆయన పెదవులు తాకినటువంటిది, ఆయన స్వీకరించినటువంటిది. సో ఆయన నాట్యం చేస్తాడు. సాత్విక వికారాలు వస్తాయి, రోమాంచితం అవుతుంది, ఆయన గద్గదం అవుతుంది, గొంతు స్వేదం వస్తుంది, పులకాశ్రితం అవుతుంది. 8 రకాల వికారాలు తన్మయత్వంతో నారదుడు నాట్యం చేస్తూ ఉంటాడు. అట్లా నాట్యం చేసి వెళ్తుంటాడు. సో కైలాసం నుంచి నారదుని చూస్తాడు శివుడు. సో చూస్తుంటే అరే ఇంత ఆనందంగా ఉన్నాడు నారదుడు, ఈరోజు ఏం జరిగింది, ఇంత తన్మయత్వంతో ఉన్నాడు అనేసి అప్పుడు నారదుడు ఇట్లా వెళ్తూ కైలాసం వెళ్తుంటే అప్పుడు నారదుడు అడుగుతాడు అనమాట. శివుడు అడుగుతాడు నారదుడిని. అడిగితే ఎట్లా ఇది ఏమి ఇంత ఆనందంగా ఉన్నా ఏం జరిగింది అసలు అనేసి అడుగుతాడు. సో ఈ విధంగా ఈరోజు నాకు లక్ష్మీదేవి నారాయణ యొక్క విష్ణు యొక్క ఉచ్చిష్ట ఇచ్చింది, అందువల్ల తిన్నాను. సో అప్పుడు శివుడు చాలా బాధపడతాడు. నేను నీ యొక్క సోదరుని, అంటే వైష్ణవులంతా సోదరులు కదా అని, ఒక 15 నిమిషాలు నేను వైష్ణవుని యొక్క సోదరుని నువ్వు నాకు ఇవ్వకుండా ఎలా మీరు స్వీకరిస్తారనేసి చాలా బాధపడతారు. సో అప్పుడు నారదుడు నా దగ్గర ఏం లేదు, అంత తినేసాను, నాకు ఇచ్చిందే కొంచెం తినేసాను. సో అప్పుడు ఆయన ఏమంటారంటే చూడు ఏదైనా చూడంటే ఆయన నారదుడు ఏం చేస్తాడంటే ఈ గోర్ల సందులో కొంచెం చూస్తాడు కొంచెం, అది తీసుకొనేసి అప్పుడు శివుడికి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు శివుడు తీసుకొని ఆయన తన్మయత్వం కొని వెళ్ళిపోతాడు. ఈరోజు నాకు విష్ణు యొక్క ఉచ్చిష్టం దొరికిందో తినగానే ఆయన నాట్యం చేస్తాడు శివుడు. మామూలుగా శివుడు నాట్యం చేస్తే ఏమవుతుంది, ప్రళయం వచ్చేస్తుంది. సో అందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నాడు, ఈరోజు శివుడికి ప్రళయం ఇంకా సమయం కాలేదు, ప్రళయం సమయం ఎందుకు ఏమైంది ఆశ్చర్యపోతూ ఉన్నారు శివుడు. అందరూ ఆశ్చర్యపోతున్నారు, బ్రహ్మ ఇంద్రులు అందరూ నాట్యం చేస్తారు. ఆ లోపల పార్వతి కూడా వస్తుంది. అసలు ఏమైంది నా భర్తకు ఇట్లా నాట్యం చేస్తున్నాడు, ఇంకా ఇప్పుడే ప్రళయం చేసేస్తాడు నన్ను అనేసి పార్వతీదేవి ఆమె వచ్చి అడుగుతుంది ఏమని జరిగింది అంటే నాకు నారదుడు వచ్చాడు ఇలా ఇచ్చాడు. అంటే నేను అర్ధాంగిని, నేను నీ యొక్క భార్యను, నువ్వు నాకు ఇవ్వకుండా ఎలా తింటావు అంటే చాలా అప్సెట్ అవుతుంది. ఏమని అడిగితే నా దగ్గర ఏం లేదని చెప్తాను. అప్పుడు పార్వతి వెళ్ళేసి తపస్సు చేస్తుంది అనమాట ఆ విష్ణు యొక్క ఉచ్చిష్ట కోసం. సో ఆమె అలుగుతుంది అనమాట, అలిగేసి వెళ్ళి తపస్సు చేస్తుంది నారాయణ యొక్క ఉచ్చిష్ట కోసం. చేస్తే అప్పుడు విష్ణువు ప్రత్యక్షం అవుతాడు. వచ్చి నేను ఇక్కడ
అంటారు శ్రీక్షేత్రంలో జగన్నాథ్పూర్లో నేను జగన్నాథునిగా ఆవిర్భవిస్తాను. అప్పుడు ప్రతిరోజు నాకు 56 వస్తువులు రోజంతా నాకు నైవేద్యాలు జరుగుతూనే ఉంటాయి. అండ్ బట్ ఏ నైవేద్యమైనా బయటికి రావాలంటే మొదట నాకు నైవేద్యం అయిన తర్వాత నీకే ఇస్తారు మొదట, తర్వాతనే అందరికీ ఇస్తారు అనేసి అప్పుడు ఆశీర్వాదం ఇస్తాడు. ఇప్పటికి కూడా మనం పూరిలో వెళ్ళి చూడొచ్చు, జగన్నాథుడు కొన్ని వేల వస్తువులు, వేల కుండలు ప్రసాదం. ఎవరు వెళ్ళారా? కుండలు నైవేద్యం చేస్తారు. తర్వాత అక్కడ పార్వతీదేవి ఉంటుంది, ఆ పేరే ఉండే పార్వతి పేరు ఉంటుంది. అక్కడ వెళ్ళేసి నైవేద్యం చేసిన తర్వాత మళ్ళీ బయటకు వస్తుంది. ఇప్పటివరకు జరుగుతూ ఉంటుంది అనమాట. సో అంటే ఈ యొక్క ప్రసాదం అనేది చాలా చాలా కృపనట. ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే. ఇక ప్రసాదం అనేది అన్ని దుఃఖాల నుంచి హరించి వేస్తుంది. భగవంతుడి యొక్క ప్రసాదం వల్ల ఎంతోమంది భక్తులు అయ్యారనమాట. శ్రీల ప్రభుపాల వారు మొదట్లో వెళ్ళినప్పుడు ఆయన వాళ్ళకి ఇచ్చిందేమి, ముఖ్యంగా హరినామాన్ని ఇచ్చారు, తర్వాత భగవద్గీత భాగవతం ఉపన్యాసాలు ఇచ్చారు. అవి రెండే కాకుండా ప్రసాదం కూడా ఇచ్చారనమాట. ఇక్కడంటే మనకు అంత అన్ని వెరైటీస్ ఏం లేవు, బట్ మామూలుగా మీరు ఇస్కాన్ మందిరాలకు వెళ్ళి చాలా చాలా వెరైటీస్ ప్రసాదం ఇస్తూ ఉంటాం. అక్కడ ఏమంటే ప్రభుపాల వారు ఒక్కొక్క రోజు 20 ఐటమ్స్ ఉండేవాళ్ళు అనమాట. 20 ఐటమ్స్ వండేసి ఆయనే స్వయంగా ఉండేవాడు, ఆయనే వడ్డించేవాడు. వడ్డిన తర్వాత ఆయనే ప్లేట్లు కడిగేవాడు కూడా. సో ఈ విధంగా ఒక చపాతీ, 2 చపాతీలు, 3 చపాతీలు, వాళ్ళ చపాతీలు అంటే తెలియదు, కీర్ అంటే తెలియదు, పూరి అంటే తెలియదు, వాళ్ళు ఏమైనా బ్రెడ్ తింటారు అంతే, ఎక్కువ శాతం అన్ని వెరైటీస్ తెలియవు. రసగుల్లా, సందేశ్, ఇంకా ఇస్కాన్ బుల్లెట్స్ అని ప్రభుపాల వారు అనేవారు. గులాబ్ జామ్ ఇచ్చేవాళ్ళు అందరికీ. సో సింపుల్లీ వండర్ఫుల్ అనేసి ఇంకోటి పాలతో చేసినటువంటి ఐటమ్ ఉంటుంది, అది ఇచ్చేవారు. ఆ విధంగా తర్వాత సండే ఫీస్ట్ స్టార్ట్ చేస్తారు ప్రభుపాల వారు, సండే. సో ఈ విధంగా ప్రసాదం అనేది చాలా ఫేమస్. ఆ ప్రసాదం వల్లనే భక్తులు అయిపోతారు. ప్రసాదం అనేది మన హృదయంలోకి వెళ్తుంది. కృష్ణుడు ప్రభుపాల వారు ఏం చెప్తారంటే ఇది కృష్ణమయం అనమాట. ఇది ప్రసాదం అనేది ఈ సర్చార్జ్డ్ విత్ కృష్ణుడు యొక్క స్వీకరిస్తాడు స్వయంగా వచ్చేసి. అది తిన్నప్పుడు మనకు భక్తి అనేది వస్తుంది అనమాట. సో అందుకే ఇక్కడ ఈ సాంగ్లో ఏం చెప్పబడిందంటే మీరు సప్రసాదన్న దిలోబాయ్ అంటే మీరు ఈ యొక్క ఓ సోదర ఈ ప్రసాదాన్ని తినేసి మీరు ఏం చేస్తారు, సై అన్నామృతపో రాధాకృష్ణ గుణగావు. ఈ యొక్క అన్నామృతాన్ని మీరు ఆస్వాదించి రాధాకృష్ణకు గుణగానాలను చేయండి. ప్రేమే డాకో చైతన్య నితాయ, చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు నుంచి ప్రేమను పొందండి. సో అందువల్ల ఈ యొక్క ప్రసాదం మనం తినేటప్పుడు ఇది మనం గుర్తు చేసుకుంటాం. మన యొక్క ఇంద్రియాలు బద్ధస్థితిలో ఉన్నాయి, అజ్ఞానంలో ఉన్నాం. ఈ నాలుక అనేది కష్టసాధ్యమైనది. సో కాబట్టి మనం ఈ యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తూ హరినామాన్ని జపించడం ద్వారా మనం రాధాకృష్ణ యొక్క గుణగానాలను మనం కీర్తించవచ్చు. సో దానికోసమే ఈ యొక్క మంత్రాన్ని మనం చెప్తాం అనమాట. ఇంకా ఏమైనా ప్రశ్నలు, ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నా మీరు? ఈ రూల్స్ అన్నీ అసలు ఎక్కడి నుంచి వచ్చాయని కరెక్ట్ అంటే ప్రభుపాదుల వారు చెప్పుకుంటారు, కానీ ఎక్కడి నుంచి ఏదైనా వేదం నుంచి ఉపనిషత్తు నుంచి ఎక్కడి నుంచి అంటే వీటి కోసం స్మృతి శాస్త్రాలు ఉంటాయి వేదాల్లో. శృతి, స్మృతి, పురాణ ఈ 3 ప్రస్థానత్రయం అంటారు వీటిని. శృతులు వచ్చేసి వేదాలు భగవంతుడి నుంచి వచ్చినటువంటి యొక్క డైరెక్ట్ అనమాట, అవి అపౌరుషేయాలు. తర్వాత స్మృతులు అంటే ఋషులు వాళ్ళు వేదాలను ఆచరించేసి అది ప్రాక్టికల్ అప్లికేషన్ చేసేది స్మృతి శాస్త్రాలు అంటారు. ఉదాహరణకు శ్రీమద్ భాగవత పురాణం శుకదేవ గోస్వామి ద్వారా చెప్పబడింది. తర్వాత పురాణాలు అంటే ముఖ్యమైన పురాణాలు 18 పురాణాలు, కొన్ని వేల పురాణాలు ఉన్నాయి. సో పురాణాలు అవి సామాన్యమైనటువంటి జనాలు అర్థమయ్యడానికి రాసినటువంటివి. తర్వాత పాంచరాత్రికాలు ఉన్నాయి. పాంచరాత్రిక అని ఉంది, గౌతమ పంచరాత్ర, నారద పంచరాత్ర, ఆగమ శాస్త్రాలు అంటారు వాటిని. శృతి, పురాణ, ఆగమ శాస్త్రాలు అన్నీ కూడా. సో ఇవన్నీ కూడా ఈ నియమాలన్నీ కూడా మనం శాస్త్రం నుంచి తీసుకున్నటువంటి ఇవన్నీ. స్నానం చేయడం కానీ, ఆచరించడం కానీ, అంటే అది మొదట్లో అదే చెప్పాను కదా, మన బయట కూడా ఎంతోమంది నియమాలు పాటిస్తుంటారు, వాళ్ళ సొంత కల్పితాల ద్వారా పాటిస్తూ ఉంటారు. సో ఇక్కడ ఇందులో మన సొంతం ఏమీ లేవు. ఇవి హరిభక్తి విలాసం అని ఒక పుస్తకం ఉంది, ప్రత్యేకంగా దాని నుంచి ఎక్కువ శాతం తీసుకునేవి. ఆ హరిభక్తి విలాసంలో కూడా సనాతనం కోసం ఆయన సొంతం రాయలేదు, వేరే శాస్త్రాల నుంచి కోట్ చేస్తారు. ఇప్పుడు ఈ తిలకం ఉంది, అది శ్లోకం ఉంది, లలాటో కేశవంతో అనేసి ఒక శ్లోకం ఉంటుంది, మొత్తం సంస్కృతం శ్లోకం ఉంటుంది. లలాటం దగ్గర కేశవాన్ని స్మరించాలా, విష్ణు వక్షస్థలంలో ఈ విధంగా స్మరించాలా,
మొత్తం శ్లోకం ఉంది, ఆ శ్లోకం ప్రకారం ఇంకో మంత్రం మనం చేస్తున్నాం అన్నమాట. అన్నీ ప్రిస్క్రైబ్డ్ ఇవన్నీ కూడా, అన్ని శాస్త్రంలో ఉన్నటువంటి. కాకుండా మనం బయటకు వెళ్తే వేరే వేరే వాళ్ళు వేరే వేరే విధంగా చెప్పొచ్చు. సో కానీ ఇక్కడ మనం ఆ శాస్త్రం నుంచి తీసుకోవాలన్నమాట. అందులో ఈ శుచి శుభ్రతలను ప్రతి ఒక్కరు పాటించేవాళ్ళు పూర్వకాలంలో, అది న్యాచురల్ అన్నమాట. సమయం ఎంతైంది ఇప్పుడు? ఇంకా ప్రశ్నలు ఉన్నాయి?